మిడిల్ ఈస్ట్లో పరిస్థితులు మళ్లీ మొదటికొచ్చాయి. కాల్పుల విరమణ ఒప్పందం గాలికిపోయింది. అమెరికా ఇరాన్లు ఒకరిపై ఒకరు మీరు కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘించారంటే మీరే ఉల్లంఘించారంటూ నిందలు వేసుకుంటున్నారు. హర్ముజ్ జలసంధి ద్వారా వెళుతున్న ఆయిల్ ట్యాంకర్స్పై ఇరాన్ డ్రోన్లతో దాడులు చేస్తుందని చెప్పి అమెరికా ఇరాన్లో పలు నగరాలపై వైమానిక దాడులు మొదలుపెట్టింది. దీనికి కౌంటర్గా ఇరాన్, కువైట్, బహ్రెయిన్లో అమెరికా బేసులపై పెద్ద ఎత్తున దాడులు ప్రారంభించింది. ఇక ట్రంప్ తుర్కీలో జరుగుతున్న నాటో సమ్మిట్లో ఇరాన్ను శాపనార్థాలు పెట్టేశారు. మోసగాళ్లు, అబద్ధాల కోర్లంటూ మండిపడ్డారు. మరోవైపు చనిపోయిన ఇరాన్ సుప్రీం లీడర్ ఐతుల్లా అలీ ఖమేనీ శవపేటికను ఇరాక్లో నజాఫ్ నుంచి మషాద్కు తరలించారు. గురువారం ఖమేనీ అంత్యక్రియలు మషాద్లో జరుగుతాయి. ఇదే అదునుగా అమెరికా ఇరాన్పై వైమానిక దాడులు జోరు పెంచింది. తాజాగా ఇరాన్, అమెరికా యుద్ధానికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకుందాం. అమెరికా, ఇరాన్ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం గాలికిపోయింది. ఒకరిపై ఒకరు మీరు కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘించారంటే మీరు అంటూ ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్నాయి. హోర్ముజ్ జలసంధి ద్వారా వెళ్లే ఆయిల్ ట్యాంకర్లను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ డ్రోన్లతో దాడులు చేయడం, దానికి కౌంటర్గా అమెరికా ఇరాన్లోని పలు నగరాలపై వైమానిక దాడులు చేసింది. ఇక బుధవారం నాడు ట్రంప్ తుర్కియాలో నాటో సమ్మిట్లో మాట్లాడుతూ కాల్పుల విరమణ ఒప్పందం ముగిసింది. ఇరాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. ఇరాన్ పచ్చి అబద్ధాల కోరు, మోసగాళ్లు, మాటపై నిలబడరు అంటూ శాపనార్థాలు పెట్టాడు. జూన్లో ఇరు దేశాల మధ్య స్విట్జర్లాండ్లో జరిగిన కాల్పుల విరమణ ఒప్పందం ఇక ముగిసినట్లే అని ట్రంప్ చెప్పాడు. వెంటనే అమెరికా తూర్పు ఇరానియన్ నగరాలు ఇరాన్ షెహర్, బందర్ అబ్బాస్, కోనార్క్, చాబ్హార్, బషీర్తో పాటు ఈశాన్యంలోని ఆక్విలా నగరాలపై దాడులు చేసింది. కాగా యుఎస్ మిలిటరీ సెంట్రల్ కమాండ్ లేదా సెంట్కామ్ గురువారం తెల్లవారుజామున మాట్లాడుతూ ఇరాన్పై దాడులు ముగిశాయని, ఇరాన్ను కోలుకోలేని దెబ్బతీశామని, హార్ముజ్ జలసంధి ద్వారా వెళ్లే వాణిజ్య నౌకలపై దాడులు చేసే సత్తా ఇక ఇరాన్కి ఉండదని సెంట్కామ్ వివరించింది. ఇరాన్లో 90% మిలిటరీ టార్గెట్ని పూర్తి చేశామని, ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, కోస్టల్ సర్వేలెన్స్, మిసైల్స్, డ్రోన్ స్టోరేజ్ సైట్లు, నేవీ, మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై దాడులు చేశామని తెలిపింది. ఇక అమెరికా ఇరాన్పై దాడులు చేసిన వెంటనే ఇరాన్ కూడా వెంటనే కువైట్తో పాటు బహ్రెయిన్, ఖతార్లలో ఉన్న అమెరికా బేస్లపై దాడులు చేసినట్లు తెలిపింది. ఇరాన్ పార్లమెంట్ నేషనల్ సెక్యూరిటీ కమిటీ అధికార ప్రతినిధి ఇబ్రహీం రిజాయ్ బుధవారం నాడు మీడియాతో మాట్లాడుతూ అమెరికాను కోలుకోలేని దెబ్బతీశామని హెచ్చరించారు. ఇక అమెరికా దాడిలో ఇరాన్కు చెందిన 8 మంది ఎయిర్ ఫోర్స్ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. కాగా బుధవారం నాడు అమెరికా ఇరాన్పై వైమానిక దాడులు చేసిన వెంటనే ఇరానియన్ పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ బాకేర్ గాలిబఫ్ కాస్త ఘాటుగా స్పందించారు. ఇక హార్ముజ్ జలసంధి నుంచి రాకపోకలు ఇరాన్ కనుసన్నల్లోనే సాగుతాయన్నారు. అమెరికా బెదిరింపులకు బయటపడే ప్రసక్తే లేదన్నారు గాలిబఫ్. ఇచ్చిన హామీలను ఉల్లంఘించడంలో అమెరికాను మించిన వారు ఎవరూ ఉండరన్నారు. మీరు దాడి చేస్తే దానికి 10 రెట్లు ఎదురుదాడి ఉంటుందని గాలిబఫ్ ఎక్స్లో అమెరికాను హెచ్చరించారు. ఇక ట్రంప్ బుధవారం నాడు అంకారా సమ్మిట్లో మాట్లాడుతూ ఇరాన్లోని కార్క్ ఐలాండ్ని స్వాధీనం చేసుకుంటామని అన్నారు. ఇరాన్ తమ ముడి చమురును ఇక్కడి నుంచి గ్లోబల్ మార్కెట్లకు ఎగుమతి చేస్తోంది. ఇరాన్కు చెందిన 60 బోట్లపై దాడులు చేశాం. అలాగే గత రాత్రి 28 బోట్లను ధ్వంసం చేశామని చెప్పారు ట్రంప్. కార్క్ ఐలాండ్ని స్వాధీనం చేసుకుంటామని ఆయన అన్నారు. ఇక కార్క్ ఐలాండ్ విషయానికొస్తే 90% చమురు ఎగుమతి ఈ ఐలాండ్ నుంచి ఎగుమతవుతోంది. ప్రతి ఏడాది ఇక్కడి నుంచి 950 మిలియన్ బ్యారెల్స్ చమురు ఎగుమతి జరుగుతోంది. ఇక్కడి అబుజార్, ఫక్షరుజాన్, డోరూట్ చమురు క్షేత్రాల నుంచి కార్క్ ఐలాండ్కు తెచ్చి అక్కడి నుంచి అండర్ వాటర్ పైప్ లైన్స్ ద్వారా గ్లోబల్ మార్కెట్లకు చమురు ఎగుమతవుతోంది. ఇక ఇరాన్కు అతిపెద్ద కస్టమర్ చైనా. ఇక ఇరాన్ను ఆర్థికంగా ఆదుకుంటోంది కూడా కార్క్ ఐలాండ్. ఒకవేళ ఇక్కడి నుంచి చమురు ఎగుమతులు ఆగిపోతే ఇరాన్కు గట్టి దెబ్బ తగిలినట్లే. ఇరాన్ ఆర్థిక వ్యవస్థ కుంగుతుంది.
ఇదిలా ఉండగా 1980లో ఇరాన్ని ఆర్థికంగా దెబ్బతీసేందుకు ఇరాక్ కార్గ్ ఐలాండ్పై పెద్ద ఎత్తున బాంబుల వర్షం కురిపించింది. ఇరాన్ రెవెన్యూకు గండికొట్టి యుద్ధానికి డబ్బు అందకుండా ఇరాక్ గట్టి ప్రయత్నం చేసింది. ఈ ఏడాది మార్చిలో కూడా ట్రంప్ కార్గ్ ఐలాండ్కు స్వాధీనం చేసుకుంటానని తన మనసులోని మాట చెప్పాడు. ఇరాన్ గ్రౌండ్కు తన సైనికుల్ని పంపానని తేల్చి చెప్పాడు. ఇక అమెరికా ఇరాన్పై పెద్ద ఎత్తున వైమానిక దాడులు చేయడంతో గ్లోబల్ మార్కెట్లో బుధవారం నాడు చమురు ధరలు 5% పెరిగాయి. ఇదిలా ఉండగా బుధవారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇరాన్ ఆయిల్ని టచ్ చేయను ఎందుకంటే అంటూనే కార్గ్ ఐలాండ్ని టేక్ ఓవర్ చేస్తానని చెప్పాడు. ఇరాన్పై అమెరికా దాడులు చేసిన వెంటనే గ్లోబల్ మార్కెట్లో చమురు ధరలు పెరుగుతున్నాయన్నారు. ఇరాన్పై దాడి చేసిన ప్రతిసారి చమురు ధరలు కొంచెం కొంచెం పెరుగుతున్నాయన్నారు. ఇక ఇరాన్ విషయానికొస్తే గురువారం నాడు టెహ్రాన్ నుంచి ముషాద్కు ట్రైన్ సర్వీస్ని రద్దు చేశారు. దీనికి కారణం అమెరికా వైమానిక దాడులు చేయడమేనని ఇరాన్ టీవీ వివరించింది. కాగా గురువారం నాడు ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు జరగనున్నాయి. కాగా ఇరాన్ రైల్వే ఒక ప్రకటనలో అమెరికా వైమానిక దాడుల్లో రైల్వే ట్రాక్లు ధ్వంసమయ్యాయని తెలిపింది. డ్యామేజ్ అయిన ట్రాక్ని మరమ్మతు చేయడానికి టీంని పంపించామని ఇరాన్ రైల్వే తెలిపింది. ఇక రైల్వే స్టేషన్లో నిలిచిపోయిన ప్రయాణికుల్ని తరలించడానికి అదనంగా బస్సు సర్వీస్ని అందుబాటులోకి తెచ్చినట్లు ఇరాన్ టీవీ పేర్కొంది. ఇక గురువారం నాడు ఇరాన్కు చెందిన ఐఆర్జీసీ, బహ్రెయిన్, కువైట్లలో అమెరికా బేస్లపై మిస్సైల్స్, డ్రోన్లతో దాడులు చేసినట్లు ఇరాన్ టెలివిజన్ ఐఆర్ఐబీ తెలిపింది. కువైట్లోని ఆరిఫ్ జాన్ అలీ అల్ సలేంలలో ఉన్న అమెరికా బేస్లను, బహ్రెయిన్లో జాఫేర్, షేర్ ఇసా బేస్లపై దాడులు చేసినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా వెల్లడించింది. ఒకవేళ అమెరికా తమపై మరోమారు దాడులు చేస్తే గల్ఫ్లో ఉన్న అమెరికా బేస్లపై మరింత రెచ్చిపోయి దాడులు చేస్తామని హెచ్చరించింది ఇరాన్. ఇక గురువారం నాడు తెల్లవారుజామున బహ్రెయిన్ రాజధాని మనామాలో భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. వెంటనే అధికారులు ఎయిర్ రైడ్ సైరన్లు మోగించి ప్రజల్ని అప్రమత్తం చేశారు. ఇదిలా ఉండగా గురువారం నాడు కువైట్ కూడా ఇరాన్ నుంచి వస్తున్న మిసైల్స్ని ఎయిర్ డిఫెన్స్ ద్వారా అడ్డుకుంది. ఇక హోర్ముజ్ జలసంధి విషయానికొస్తే వరుసగా రెండో రోజు కూడా వాణిజ్య నౌకల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. బుధవారం నాడు 14 వాణిజ్య నౌకలు హోర్ముజ్ ద్వారా రవాణా అయ్యాయి. కాగా గత నెల 16న అమెరికా, ఇరాన్ల మధ్య శాంతి ఒప్పందం కుదిరిన తర్వాత నుంచి హోర్ముజ్ నుంచి రోజుకు సరాసరి 34 వాణిజ్య నౌకలు రవాణా అయ్యాయి. ఇక హోర్ముజ్పై పూర్తి పట్టు సాధించాలని ఇరాన్ చూస్తోంది. హోర్ముజ్ తన ఆధీనంలోనే ఉంటుందని, తాము చెప్పినట్లు వినాల్సిందేనని అమెరికాను హెచ్చరించింది. హోర్ముజ్ నుంచి రాకపోకలు సాగించే నౌకలపై పెద్ద ఎత్తున రుసుము వసూలు చేసి ఖజానా నింపుకోవాలనుకుంటోంది ఇరాన్. దీన్నే అమెరికా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇరు దేశాల మధ్య హోర్ముజ్ చిక్కుముడిగా మారింది. ఇక ట్రంప్ విషయానికొస్తే ఇరాన్తో రాయబారాలు వేస్ట్ ఆఫ్ టైం అంటూ విసుక్కున్నారు. ఇక గురువారం నాడు అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు పూర్తయిన తర్వాత ఇరాన్ ఇక పూర్తిగా అమెరికాపై పూర్తిస్థాయి యుద్ధంపై ఫోకస్ పెట్టనుంది. మరోవైపు ఇజ్రాయెల్, లెబనాన్ల మధ్య వాషింగ్టన్లో కాల్పుల విరమణ ఒప్పందం జరిగినా ఇజ్రాయెల్ కానీ లెబనాన్ కానీ కట్టుబడి ఉండటం లేదు. ఇజ్రాయెల్ లెబనాన్పై దాడులు చేస్తూనే ఉంది. ఇక అమెరికా మరోమారు ఇరాన్ ఆయిల్పై ఆంక్షలు విధించింది. ఇక ఇరాన్ మాత్రం బహ్రెయిన్, కువైట్, ఖతార్లపై దాడులు చేసి అమెరికాపై పగ తీర్చుకుంటోంది. ఇక రేపోమాపో ఇరాన్ తన కసిని గల్ఫ్ దేశాలపై తీర్చుకుంటుందో లేదో వేచి చూడాల్సిందే.